మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ప్యాకెట్ పాలు మంచివా లేదా ఫామ్ నుంచి తీసుకొచ్చే పాలు మంచివా? ఇంకొందరికి మరో డౌట్ కూడా ఉంటుంది. పచ్చి పాలు తాగితే ఏమవుతుంది? ఇలాంటి డౌట్స్ని సైంటిఫిక్గా క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి, నేను మీ డాక్టర్ సుధీర్ రెడ్డి, విష్ లైఫ్ స్టైల్ క్లినిక్స్, హైదరాబాద్. ప్యాకెట్ పాల విషయానికి వస్తే సాధారణంగా ప్యాకెట్ పాలు కూడా ఫామ్ నుంచి తీసుకొచ్చినవి అయితే వీటిని నేరుగా కాకుండా కొన్ని డిగ్రీస్ వద్ద వేడి చేసి తర్వాత వాటిని వెంటనే చల్లార్చి ప్రాసెస్ చేసి ప్యాకెట్లో నింపుతారు. దీన్నే పాశ్చరైజేషన్ అంటారు. ఈ పాశ్చరైజ్ చేసిన పాలు వేడి చేయకుండా కూడా తాగొచ్చు. పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి అల్ట్రా హై టెంపరేచర్కి హీట్ చేయడం, టెట్రా ప్యాకింగ్ చేయడం ద్వారా ఎక్కువ రోజులు పాడు కాకుండా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని బ్రాండ్స్ విటమిన్ ఏ మరియు డి కలుపుతారు. తక్కువ ఫ్యాట్ కావాలనుకునే వారికి రకరకాల ఫ్యాట్ పర్సంటేజ్లో కూడా దొరుకుతాయి. జనరల్గా ప్యాకెట్ పాలలో కల్తీ తక్కువే, ఎందుకంటే వీళ్ళు ఎంతో ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. గవర్నమెంట్ మానిటరింగ్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని కంప్లైంట్స్ ఉన్నా కూడా చాలా తక్కువే. ఇక ఫామ్ నుంచి వచ్చే పాల వాళ్ళపైన మానిటరింగ్ ఉండదు కాబట్టి కల్తీ చేసే అవకాశం ఉంది. అందరూ అలా చేస్తారని నా ఉద్దేశం కాదు, కానీ కొద్దిమంది చేసే కల్తీల వల్ల చాలా ప్రమాదం జరగవచ్చు. మనం కామన్గా చూసే కల్తీలు ఏంటంటే నీళ్లు, బట్టలు ఉతికే డిటర్జెంట్ పౌడరు, యూరియా, పామాయిల్, ఫార్మలిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, పాలపొడి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటి వల్ల అనేక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో పాటు తీవ్రమైన జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఫామ్ పాలు మరిగించకుండా తాగితే గేదెల్లో ఉండే కొన్ని రకాల జబ్బులు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు చాలా రిస్క్ ఎక్కువ. ఇక దీని ప్రయోజనాల విషయానికి వస్తే రైతు తీసుకుని వచ్చే పాలల్లో ప్రాసెసింగ్ లేకుండా ఉండటం వల్ల పూర్తి పోషకాలు ఉండటం, కొవ్వులు, అధిక ప్రోటీన్లు అందుతాయి. వ్యక్తిగతంగా నా పర్సనల్ చాయిస్ అయితే ప్యాకెట్ పాలే. ఎందుకంటే కెమికల్స్ వాడకుండా పాశ్చరైజేషన్, స్టెరిలైజేషన్, ర్యాపిడ్ కూలింగ్ పద్ధతుల ద్వారా పాలను సేఫ్గా నిల్వ ఉంచేలా చేస్తారు కాబట్టి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, బరువు తగ్గాలనుకునే వాళ్ళకు తక్కువ ఫ్యాట్ ఉండే డబుల్ టోన్ మిల్క్ లేదా స్కిమ్డ్ మిల్క్ వాడుకోవచ్చు. ఫామ్ పాలు వాడాలనుకుంటే మీకు పాలు పోసే వాళ్ళపైన వాళ్ళు కల్తీ చేయరని మీకు బలమైన నమ్మకం ఉంటే మరిగించి వాడుకోండి. ఇదండి, మరి మీరు చూశారు కదా, ఏ పాలు మన ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఏ పాలు మనకు అనారోగ్యాన్ని ఇస్తాయి. ఇలాంటి విషయాలు చాలామంది తెలియాలి కాబట్టి వెంటనే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా మరిన్ని చిట్కాల కోసం వీడియోని లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు డయాబెటీస్ రివర్సల్ కొరకు, బరువు తగ్గడానికి సైంటిఫిక్గా పర్సనల్ డైట్ చార్ట్ కావాలంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్కి ఫోన్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.